ఫ్రాన్సిస్ అనేటటువంటి దైవజనునికి ఏకాంతంగా ప్రార్థన చేసే ఒక స్థలం ఉంది. ఆ స్థలములో తాను దేవునితో సంభాషించేవాడు. దావీదు జీవితంలో కూడా ఏకాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళి తనకున్న బాధను, భయాన్ని, భీతిని దేవునితో పంచుకునేటటువంటి ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. అది దాగుచోటు. ఇప్పుడు ఆ స్థలంలో తను ఉన్నాడు కాబట్టి హుషా ఏమంటున్నాడంటే, మీ వల్ల చెప్పండి, మీ వల్ల ఎవడి వల్ల కాదు, వెళ్ళిపోతాం, బలహీనంగా ఉన్నాడు, సలిసిపోయి ఉన్నాడు అని చెప్పేసి వేసేస్తామని చెప్పంటున్నారు. ఏం వేస్తారు మీరు? అతడు ఏర్పరచుకున్న దాగుచోటు మామూలుది కాదు. ఆ దాగుచోటు ఏమిటో దావీదు అంటున్నాడు, యెహోవా సన్నిధి నా దాగుచోటు. 2 విషయాలు మీతో పంచుకుంటున్నా. 1 ప్రార్థన, 2 వాక్యము. ఈ 2 మనందరి జీవితాలకు దేవుడు అనుగ్రహించినటువంటి బలమైన రెక్కలు. ఈ రెక్కలు మనం ఎంత బలంగా కలిగి ఉంటే అంత సులభంగా ఎంతటి ప్రమాదాన్నైనా, ఎంతటి విపత్తునైనా, ఎంతటి సైతాను తలపెట్టిన హాని అయినా తప్పించుకొని వెళ్ళిపోతాం. అహీతోపేలు దావీదుని ఏమీ చేయలేకపోయాడు తెలుసా? దావీదుని చంపలేకపోయాడు. చంపేస్తానన్నాడు, చంపగలను అన్నాడు, చంపలేకపోయాడు. అపాయం వాస్తవంగా దావీదు మీదకు రావాల్సి ఉంది. దావీదును చంపాలని చెప్పి అహీతోపేలు అమాంతంగా మీద పడాల్సి ఉంది, పడలేకపోయాడు. కారణం దావీదు యొక్క ప్రార్థనా జీవితం. అదే దావీదు ఈ విషయాన్ని విన్నాడు. ఏ విషయం? అహీతోపేలు తన కుమారుడైన అబ్షాలోముతో కలిసిపోయాడని, అహీతోపేలు ఇప్పుడు అబ్షాలోముకు తన ఆలోచనలు ఇచ్చి తన ప్రాణాన్ని తీయాలని ప్రయత్నం చేస్తున్నాడని దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసినప్పుడు, అనగా తన ప్రాణము ప్రమాదంలో ఉందని, తన జీవితము అపాయంలో ఉందని, తను నమ్మిన వాడే తన మీద కత్తి దూయబోతున్నాడని, తన కన్న కొడుకే తనను చంపడానికి మీదకి రాబోతున్నాడని ఇదంతా తెలిసినప్పుడు దావీదు మళ్ళా దేన్ని ఆశ్రయించాడో తెలుసా? చూడండి, 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అబ్షాలోముతో పాటు అహీతోపేలు కలిసిపోయాడు. అహీతోపేలుకు దావీదు యొక్క సమస్తము తెలుసు. అన్నీ తెలిసిన వాడు శత్రువుతో కలిసినప్పుడు అది ప్రమాదంగా దావీదు భావించినప్పుడు దావీదు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడో చెప్పండి? ప్రార్థన చేశాడు. రోజు ఎవరైనా ఉన్నారా? నా కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాను, ఏం చేస్తే నీ కుటుంబం కాపాడబడుతుంది చెప్పు? ప్రార్థన. నా ఉద్యోగంలో భద్రత లేదో, ఉద్యోగం పోయేలా ఉంది, మరి ఏం చేస్తే నీ ఉద్యోగం భద్రత కలుగుతుంది? ప్రార్థన. నా పిల్లలు చేజారిపోయేలా ఉన్నారు, నా పిల్లల మీద సైతాను దాడి చేస్తున్నాడు, నా బిడ్డలను సైతాను కాజేసేలా కనిపిస్తున్నాడు, ఏం చేస్తే బిడ్డలను కాపాడుకోగలవు? ప్రార్థన. ఆర్థికంగా నేను సమస్యల గుండా వెళుతున్నా, ఏదో ప్రమాదం పొంచి ఉండేలా ఉంది, ఆర్థికంగా నేను కుప్పకూలిపోతానేమో అనిపిస్తుంది, ఏం చేస్తే నీ ఆర్థిక వ్యవస్థ కాపాడబడుతుంది? ప్రార్థన. ఈరోజు దేన్ని చూసైతే నువ్వు భయపడుతున్నావో, దేనికైతే నువ్వు భయపడుతున్నావో అది నువ్వు కాపాడుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ప్రార్థన. దేన్ని చూపించి సైతాన్ నిన్ను భయపెడుతున్నాడో, దేన్ని చూపించి సైతాన్ నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడో, దేన్ని నీ మనసులోకి తీసుకొచ్చి ఈ ఆలోచనలు నీ హృదయంలో జొప్పించి అన్నం తినకుండా చేస్తున్నాడో, నిద్ర పట్టకుండా చేస్తున్నాడో, కన్నీళ్లు మున్నీళ్ళ ఏడ్చే విధంగా చేస్తున్నాడో, భయపెట్టేస్తున్నాడో, డిప్రెషన్లోనికి లాక్కెళ్తున్నాడో, అది ఏమైనా కావచ్చు, దాన్ని తీసుకొచ్చి నువ్వు ప్రార్థనలో ప్రభు ముందు పెట్టినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏముంది బైబిల్లో? అహీతోపేలు చేసిన ఆలోచనను దావీదు ఏమన్నాడు? చెడగొట్టు ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తే జరిగిందేమిటి? 2వ సమూయేలు 17:23. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి జరిగిందా? చంపేస్తానన్నటువంటి
అహీతోపేలు కంకణం కట్టుకొని ఆలోచన చేసిన అహీతోపేలు ఆలోచన నెరవేరిందా? నెరవేరలా. సైతాను తంత్రము నెరవేరిందా? నెరవేరలా. కారణం చెప్పండి. దావీదు దేవుని ప్రార్థన చేశాడు, ప్రభా అహీతోపేలు నన్ను చంపాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడట, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టాయా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? అహీతోపేలు ఆలోచనను చెడగొట్టేశాడు. నీకు వ్యతిరేకంగా నియమించబడే ఏ ఆలోచన, ఏ ఆయుధము వర్ధిల్లకుండా నువ్వు క్షేమంగా భద్రంగా ఉండాలి అని అంటే ఒకే ఒక్క మార్గము, ప్రార్థన. యేసయ్యా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నా ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచు. నీకు మాకు మధ్య ఏ అడ్డు లేకుండా అయ్యా పవిత్రమైన జీవితం అనుగ్రహించు నాయన. ప్రార్థన పాపము చేయకుండా చేస్తుంది కనుక ప్రార్థించే ఆత్మను నాకు మాకు దయచేయి నాయన. యేసయ్యా నీ వాక్యం పట్ల శ్రద్ధను దయచేయి. ప్రతి దినము ఖచ్చితంగా బైబిల్ చదివే మనస్సు దయచేయి. ప్రార్థన, వాక్యము ఈ రెండు రెక్కలు మా జీవితంలో బహుబలపరచు. బలమైన ఆత్మీయ రెక్కలు దయచేయి. ఫలితంగా సైతాను తంత్రాలను ఎదుర్కోగలిగిన వాడు తీసుకొచ్చే అపాయాలకు బలి కాకుండా యేసయ్యా మీరు మాకిచ్చిన ప్రార్థన, వాక్య ధ్యానం అనే రెక్కల ద్వారా సురక్షితముగా ఉన్నతమైన ఆత్మీయత కలిగి నిన్నే సేవించాలి. ఈ బిడ్డలందరికీ నాయన మేము సేవ చేయగలగాలి. అటు మహాధన్యత నాకు, మాకు, మా కుటుంబాలకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. సెలవు.